నమస్కారం. నా పేరు పాంగి రాజారావు, అల్లూరి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు. ఈరోజు యువకులు చెడు మార్గన్న చెడు వ్యసనాలకు లోనై ఎన్నో వారు ఒక భవిష్యత్తుని, బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వము, ఎన్డీఏ కూటమి రథసారథి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు ఈరోజు మరి ఉన్నత అధికారులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వివిధ వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ మత్తు పానీయాలు, ధూమపానీయాలు, ఇతర మరి చట్ట వ్యతిరేకమైనటువంటి గంజాయి లాంటి మరి నిషేధిత మరి వాటికి జోలికి వెళ్లకుండా అందరూ కూడా నిర్మూలించడానికి బాధ్యత తీసుకొని మంచి సమాజము, మంచి అభివృద్ధి, మంచి సంక్షేమ బాటలు నడవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు చేసినటువంటి కార్యక్రమానికి మరి అందరూ కూడా సహకరించినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము మరి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇందులో భాగంగా మరి దేశభక్తిని చాటుకుంటూ 15వ తారీఖున జరిగేటటువంటి మరి స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కూడా ఈ ర్యాలీ జరగటము, ఈ రెండు దేశభక్తి, ప్రజల ఒక క్షేమము, సుఖం కోరుతూ చేసినటువంటి ప్రోగ్రాంకి అందరూ కూడా ప్రజాప్రతినిధులు, ఉద్యోగస్తులు, ప్రిన్సిపాల్స్, అలాగే ఎడ్యుకేషన్ మండల ఆఫీసర్సు, మరి సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వివిధ పార్టీల నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు నా తరపున మరి అందరి తరపున పాల్గొన్నటువంటి వందలాది మంది విద్యార్థుల తరపున మరి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు యువత మరి మత్తు పదార్థాల నుంచి, అలాగే డ్రగ్స్ నుంచి దానికి బానిస అవ్వకుండా దాన్ని పెట్టడం జరిగింది. మరి దాంట్లో భాగంగా అధికారులు, మరి రాజకీయ నాయకులు అందరూ కలిసి ఈరోజు మేము ఉక్కుంపేట మండలంలో భారీ ఎత్తున ఈ ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ పాల్గొన్న యువకులు అందరూ కూడా వాళ్ళు మరి మంచి బాటను నడవాలని, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవద్దని, బంగారు బాటలో వెళ్ళాలని చెప్పే ఉద్దేశంతో మేమందరూ కూడా ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. అలాగే ఆగస్టు 15 ఉద్దేశించి దేశభక్తిని పెంపొందించాలని, యువకుల్లో దేశం పట్ల, రాష్ట్రం పట్ల, సమాజం పట్ల ప్రేమ, అభిమానాలు పొందాలని, దేశభక్తి పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఇక్కడ పాల్గొన్న మరి అధికారులకు, రాజకీయ నాయకులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ ర్యాలీని ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.